ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రతి వారంలో ఒకరోజు ప్రజా పరిష్కార వేదిక పెట్టుకోవడం జరుగుతోంది. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలతో ప్రతి వారం ఎమ్మెల్యే ఆఫీస్లో ఈ పరిష్కార వేదిక పెట్టుకోవడం జరుగుతోంది. గత ప్రభుత్వంలో గత 5 ఏళ్లలో కనీసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఈ పరిష్కార వేదికలు కానీ ప్రజా సమస్యల మీద కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరే కానీ కనీసం ఆలోచించిన దాఖలాలు లేవు. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి వారంలో శుక్రవారం మిస్ అయితే నెక్స్ట్ డే ఈ ప్రజా పరిష్కార వేదిక ఇక్కడ మా ఎమ్మెల్యే ఆఫీసుల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇది దాదాపు 42వ ప్రజా పరిష్కార వేదిక. ఈరోజు దాదాపు 21 అర్జీలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈరోజు వరకు 1000 అర్జీలు రావడం జరిగింది. దానిలో 954 అర్జీలు ఇచ్చినవి పరిష్కారం చేశాం. మిగతావన్నీ ప్రాసెస్లో ఉన్నాయి. దానిలో ఈరోజు 21 ఉన్నాయి. అంటే వేగవంతంగా సమస్యలు పరిష్కారం చేయడం కాకుండా వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ మేము ముందుకెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కానీ పరిష్కారం మార్గం చూపిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ 24 నెలల కాలంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అనేకమైనటువంటి వ్యక్తిగత పరిష్కారాలు అయితే ముఖ్యంగా హౌసింగు, అలాగే పెన్షన్స్, రేషన్ కార్డు సంబంధించినవి ఎక్కువ వచ్చాయి. దానికి సంబంధించిన కానీ పెన్షన్కి సంబంధించినవన్నీ మొత్తం ఆన్లైన్ చేసి పెట్టుకొని రెడీగా ఉన్నాం. కొత్త పెన్షన్స్ ఏవైతే వస్తాయో వచ్చినప్పుడు ఇవి కానీ కొత్త పెన్షన్స్ కానీ ఇప్పించడం జరుగుతుందని చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా టిడ్కో హౌసెస్ మీద చాలా ఎక్కువ వచ్చాయి. టిడ్కో హౌసెస్ 2014-19లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 5000 ఇళ్ళు శాంక్షన్ చేసి కట్టించడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఓపెనింగ్ చేసే వరకు వచ్చిన తర్వాత 2019లో ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి కనీసం టిడ్కో హౌసెస్ మొహంగా చూడలేదు. కేవలం కట్టిన ఇళ్ళని పెయింట్లు మార్పిచ్చేసి, అలాగే ఏవైతే ఫౌండేషన్ స్టేజ్లో ఉండేటివి అలాంటివన్నీ క్యాన్సిల్ చేసి 1 సెంటు స్థలం అని చెప్పేసి కొత్తగా హౌసింగ్ ఏర్పాటు చేసి అవి కానీ పూర్తి చేయకోకుండా కనీసం ఒక పేదవానికి ఎక్కడే కానీ ఒక ఇల్లు ఇవ్వకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించారు. మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చాం. ఈ సంవత్సరం కాలంలోనే దాదాపు 5,50,000 ఇల్లు ఆంధ్రప్రదేశ్లో పేదలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 2,500 ఇల్లు రెడీగా ఉన్నాయి. త్వరలోనే ఒక 2-3 నెలల కాలంలోనే టిడ్కో హౌసెస్ కానీ ఇచ్చి గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఈ టిడ్కో హౌసెస్ ఇవ్వడం కానీ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా అనంతపూర్లో ఈరోజు వరకు దాదాపు మౌలిక సదుపాయాల కోసం దాదాపు 180 కోట్ల రూపాయలు ఈ 24 కాలంలోనే అభివృద్ధి పనులు చేశాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేశామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మొన్నటి రోజున లోకేష్ గారు కార్యకర్తల మీటింగ్ కోసం అనంతపురం వచ్చినప్పుడు మా నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు అంతా నారా లోకేష్ గారికి ఘనస్వాగతం పలికి ఈ సభను విజయవంతం చేసిన దానికి వాళ్ళకి ప్రత్యేకంగా నా తరపున, అలాగే మా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తాను.